దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏమనుకుంటాం? క్రీస్తు యొక్క జననము. క్రీస్తు పుట్టాడు కాబట్టి ఈ లోకంలో మరి మనము క్రీస్తు పుట్టుకని క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. అంటే క్రిస్మస్ అంటే ఏంటి? అది ఒక పండగ. అది ఒక పండగ వాతావరణం. పండగ అంటే చాలా సంతోషం. మరి సెలబ్రేషన్ చేసుకుందామంటే మనకి కావలసినవి చాలా ఉంటాయి. ముఖ్యంగా ఏముంటాయి? కొత్త బట్టలు, వాటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటము, మరి ప్రతి ఒక్కటి కూడా ఏమంటారు? మ్యాచింగ్. ఇంట్లో పిండి వంటలు, ఆ నెల రోజులంతా సంతోషకరమైన వాతావరణము, హడావిడి, షాపింగ్లు, బిజీ 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 బిజీ. అంటే ఒక్కరోజు కోసము మహా అయితే చర్చ్లో 25వ తారీఖు డిసెంబరు ఎన్ని గంటలు ఉంటామండి? 3 గంటలు అవచ్చు. ఆ 3 గంటలు కోసం మనం ఒక నెల నుండి ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం, ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఏం కొనుక్కోవాలి, ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేసి. అంటే కావాల్సిన ప్రతిదీ ఒక 3 గంటల కోసము చాలా వెల ఇచ్చి మనం ఖర్చు పెడతాం. మరి నిజమైన క్రిస్మస్ ఏంటి? వెల ఇచ్చి మరి మనం ఖర్చు పెడుతున్నాం కదా. మరి ఆ 3 గంటలు మాత్రమే ఉండి తర్వాత ఆ సాయంత్రానికో తెల్లవారుజాముకో మళ్ళీ ఏం చేస్తాము? ఒక నోట్స్, ఒక పెన్ పట్టుకొని దానికైనా ఖర్చు ఎంత అని ఆలోచిస్తాం. క్రిస్మస్ అంటే పిండి వంటలు, ఆర్భాటాలు, కొత్త బట్టలు అనే మనం అనుకుంటాం. ఇది ఇలా అనుకునేదాన్ని ఏంటంటే ఆచారంగా వస్తున్న క్రిస్మస్. అంటే మనం అలవాటు పడిపోయాం. పండగ అంటే ఇలా చేసుకోవాలి. అసలు ఎందుకు జరుపుకోవాలి పండగ అని మనం ఎప్పుడు ఆలోచించాం. డిసెంబర్ 25కు ప్రతి సంవత్సరం వస్తుంది. హడావిడి పిండి వంటలు, ఆ రోజు నాన్ వెజ్ పిలవడము, ఏదో ఒకటి ఫ్రెండ్స్ని పిలవడము, చర్చ్కి వెళ్ళడము, రావడం. ఒక 3 గంటలు చాలా హడావిడి చేసేస్తాం. సాయంకాలానికల్లా ఎక్కడ వాళ్ళక్కడ అలసిపోయి తిరుగుతామంటే క్యారేజ్కి తిరుగుతాము, కుటుంబ ప్రార్థనకి తిరుగుతాము, అన్నీ ఉంటాయి. అన్నీ చేసినా కూడా ఏం కావాలి? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? మనము క్రిస్మస్ అంటే ఏం చేసుకుంటున్నాం? సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే మన అలంకరణని మనము చేసుకుంటున్నాం. మరి అలంకరణ కోసం చాలా ఏం చేస్తున్నాం? డబ్బులు ఖర్చు పెడుతున్నాం. చాలా రకాలుగా మనము ప్రయాసపడుతున్నాం. ఓకే, సెలబ్రేషన్ చేసుకోవాలి, తప్పు కాదు. కానీ నిజమైన క్రిస్మస్, మరి క్రీస్తు మనలో జన్మించకుండా, క్రీస్తు మన లోపల జన్మించకుండా ఆచారంగా చేసుకుంటున్న క్రిస్మస్ అది శాశ్వతమైనదా, తాత్కాలికమైనదా? ఆచారంగా జరుపుకుంటున్న క్రిస్మస్ అయితే శాశ్వతమైనది కాదండి, తాత్కాలికమైనది. అంటే ఆ డిసెంబర్ 25వ రోజు ఉదయం లేచి రెడీ అయ్యి హడావిడిగా చర్చికి వెళ్ళి నేను ముందు అని వెళ్ళేసి ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటాం. అది కూడా కరెక్ట్గా కూర్చోము, కరెక్ట్గా దేవుని వాక్యము వినము. ఎవరేమి ధరించుకొని వచ్చారా, ఎవరు ఎలా ఉన్నారా, ఇది చూడడానికే హడావిడి అయిపోతుంది. ఒక ఫంక్షన్ అయినా, ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, మన దృష్టి ఎక్కడ ఉంటుంది? మొదటిగా వధువరుల పైన ఉంటుంది. అంటే మన దృష్టి దాని వైపు ఉంటుంది, అలంకరణ వైపు ఉంటుంది, ఆ స్టేజ్ వైపు ఉంటుంది. తర్వాత దృష్టి మనతో మన పక్కన వాళ్ళ గురించో లేదా వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఎవరన్నా వచ్చి పలకరించినప్పుడు మన దృష్టి మరుగుతుంది. కానీ దేవుని సన్నిధిలో నిజంగా మనము మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో కూర్చుంటున్నామా? చర్చికి వెళ్తాం,
వెళ్ళడం మాత్రం చర్చికి హడావిడిగా రెడీ అయ్యి చేతుల్లో బైబిల్ పట్టుకొని మరి వెళ్ళి కూర్చున్న తర్వాత మన చూపులు ఎక్కడ ఉండాలండి? స్టేజ్ పైన వాక్యము చెప్పే దగ్గర ఉండాలి. మన మనస్సు ఏకాగ్రతగా ఉండాలి. కానీ అవి రెండు మిస్ అవుతాయి అక్కడ. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. చర్చిలో కూడా కూర్చునే వాళ్ళు నిదానంగా కూర్చుంటారా? లేదు, అటు ఇటు పరుగులు పడుతుంటే దృష్టి మరి ఏమైపోతుంది? తిరిగిపోతుంది. అంటే వాక్యం శ్రద్ధగా వింటేనే క్రిస్మస్ సిస్టర్ అని మీరు అంటారేమో. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో లేకుండా జరుపుకునేది అయితే క్రిస్మస్ కాదు. క్రీస్తు మనలో ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. అంటే ఒక్కరోజే వస్తుందా? మరి దేవుణ్ణి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అంటే నిజంగా ఇంకా దేవుడే సమస్తము నాకు అని అనుకునే వాళ్ళు ఎలా ఉన్నా సంతోషంగా ఉంటారు. గమనించండి, డబ్బు కాదు, హోదా కాదు, అందము కాదు, పేరు కాదు, మంచి పలుకుబడి కాదు, ఏది ఉంటే మనం సంతోషంగా ఉంటాం. దేవుడు సర్వశక్తిమంతుడు మనలో ఉంటే మనం ఎలా ఉంటామండి? సంతోషంగా ఉంటాం. ఎలాగంట? పరిపూర్ణ సంతోషంగా ఉంటాం. కొంచెం సంతోషం కాదు. మనకి ఏదైనా సంతోషం వచ్చింది, ఎంత సంతోషంగా ఉంటామంటే ఎగిరి గంతులు వెయ్యాలి. మరి ఆ పరిపూర్ణ ఆనందం, పరిపూర్ణ సంతోషం అని మనము భావిస్తాం కదా. మరి పరిపూర్ణంగా మనము సంతోషంగా ఉండాలంటే ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? అసలు ఎవరిని మనం ఆహ్వానించాలి? క్రైస్ట్ మాస్. మాస్ అంటే ప్రార్థన. మరి దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నాము. దానికి కాదు కానీ అనేక హడావిడికి, ఆర్భాటానికి, హంగులకి మనము టైము చాలా తీసుకుంటున్నాం. రంగుల ప్రపంచాన్ని ఈ నెల అంతా మనం క్రియేట్ చేస్తున్నాం. మీరు జరుపుకోవట్లేదా సిస్టర్? మీది కాదా రంగుల ప్రపంచం? రంగుల ప్రపంచంలో ఉన్నాం. నిజంగా మనం వెల దేనికి ఇస్తున్నామో మన ఆర్భాటానికి ఇస్తున్నాం. మరి దేవాది దేవుడు మరి ఆయన ఏకైక కుమారుణ్ణి ఎందుకు ఈ భూలోకానికి పంపించాడు? ఆయన ఏం చెల్లించాడు? మన పాప శాప దోషములను ఏం చెల్లించాడు? విమోచన క్రయధనంగా ఏమిచ్చాడు? మనము డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకుంటున్నాం సంతోషాన్ని. ఆయన మనల్ని తన స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా. ఆయన స్వరక్తం ద్వారా మనం విడిపింపబడ్డాం. అందుకు మనం సెలబ్రేషన్ చేసుకోవట్లేదు. యేసు ప్రభు పుట్టిన రోజు కనుక, ఈరోజు క్రిస్మస్ కనుక చాలా హడావిడిగా సెలబ్రేషన్ చేసుకోవాలి. కానీ క్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? మరి ఎందుకు ఆయన మరి పాప శాప దోషముల నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు? అంటే ఒక బహుమానంగా దేవాది దేవుడు తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుడు మన మధ్యలో లేడా? ఎప్పుడు? ఆ కుమారుడు మన మధ్యలో ఎప్పుడు లేడా? ఆది యందు ఏముందండి? ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివాసము చేస్తున్నాడు. హల్లెలూయా. ఏముంది? ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఇప్పుడు మన యొద్ద లేదా? ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యము యేసుక్రీస్తు. ఆ వాక్యము మరి మనము ప్రతిరోజు ధ్యానిస్తే ప్రతిరోజు మనకి క్రిస్మసే కదా. ప్రతి క్షణము సంతోషమే కదా. హల్లెలూయా. మరి ఒక్కరోజే జరుపుకుందామా? ప్రతి క్షణం ఆ వాక్యము అని అంటే క్రీస్తు మనలో ప్రతి క్షణము జన్మించాలి. ఎలా జన్మించాలి?
మన పాపము, శాపము, దోషము, నిందలు, అవమానాలు, బలహీనతలు ఇవన్నీ ఆయన ప్రతిరోజు కొట్టివేస్తున్నాడు. ఆమేన్. ప్రతిరోజు వీటినన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. మరి ప్రతిరోజు మనము నూతనంగా జన్మిస్తున్నాం. ఎవరితో? ఆయనతో. ఆయన వాక్యము ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఉదక స్నానము చేస్తున్నాము. మరి ఆ వాక్యము చదివినప్పుడు మన హృదయములో ఉన్న ప్రతిదీ ఏం చేస్తుందంట? క్లీన్ అయిపోతుంది. మరి హృదయాంతరంగంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు మరి ప్రతిరోజు క్రిస్మసే కదా, ప్రతి క్షణము క్రిస్మసే. అంటే క్రీస్తును కలిగి ఉంటే ప్రతి క్షణము క్రిస్మసే. కానీ ఆచారంగానే జరుపుకుంటున్నాము. ఇప్పటికీ మనం ఆచారంగానే వెళ్తున్నాం. అంటే నిజమైన క్రిస్మస్ ఏంటి అని ఒకసారి మనం గ్రహిస్తే, ఏదైనా కూడా ఖర్చు పెట్టకుండా మనము ఖర్చు పెట్టి సంతోషం తెచ్చుకుంటున్నాం. ఆయన తన కుమారుణ్ణి ఇచ్చి ఆయన రక్తము ద్వారా మనకి ఏమి ఇచ్చాడంట? విమోచింపబడ్డాం. బాధలలో నుండి, బలహీనతలో నుండి ఆయన ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు పుట్టాడు కాబట్టి క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఎవరైనా చెప్తే యేసు ప్రభు పుట్టినరోజు కాబట్టి క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మరి ఎందుకు ఆయన శిలువ మీద మరణించాడు? ఒక బహుమానంగా దేవాది దేవుడు మరి మరియా, కన్యక అయిన మరియా గర్భాన్ని ఎంచుకొని మరి పరిశుద్ధాత్మ వలన ఒక ప్రణాళిక ముందే ఏర్పరచబడి ఉంది కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున మరి దేవుడు మరియమ్మ గర్భంలో మరి యేసు ప్రభు జన్మించి ఒక మనుష్యుని వలన పాపం వచ్చింది. మరి ఆ మనుష్యుని వలన వచ్చిన పాపము మనుష్యుని ద్వారానే ఏమైంది? కొట్టివేయబడింది. మనుష్యుని ద్వారానే కొట్టివేయబడింది. మరి ఆయన మనకి పెద్ద గిఫ్ట్, దేవుడిచ్చిన పెద్ద బహుమానం ఏంటంటే యేసు ప్రభువుని మనకి అనుగ్రహించి ఆయన ద్వారా మనం ఎందులో నుంచి విడిపింపబడ్డాము? పాపములో నుండి, శాపములో నుండి, దోషములో నుండి, నిందల్లో నుండి, అప్పుల్లో నుండి, అవమానాల్లో నుండి, అనారోగ్యములో నుండి, మరి ప్రతి దాంట్లో నుండి మనం ఏం చేసామండి? విడిపింపబడ్డాం. హల్లెలూయా. మరి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని పాపముల నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు, బలహీనతల నుండి విడిపించాడు, శోధన నుండి విడిపించాడు. మరి ప్రతి సమస్య నుండి ఆయన విడిపించాడు. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే క్రీస్తును కలిగి, క్రీస్తు యొక్క మనస్సును తెలుసుకొని, ఆయన వాక్యాన్ని తెలుసుకొని మనం అందులో ముందుకు సాగినప్పుడు అది నిజమైనటువంటి క్రిస్మస్.